చూడొచ్చు కదా అన్న విధంగా మరి ఈ రోజున ఏ రకంగా రాధాకృష్ణ గారు మాట్లాడుతున్నారండి. ఈ రోజు పాలిటిక్స్ లో అపంసపం జరిగిన మహిళలు లాగేస్తారా? ఈ రోజు మహిళలను గౌరవించాలి తప్ప ఈ రోజు మహిళల్ని పాలిటిక్స్ లోకి లాగేసి మరి మనం చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వెంటనే ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మరి పాలిటిక్స్ లోకి లాగేశారు. అయిపోయింది. వెంకటేశ్వర స్వామిని చాలా కాలం నుంచి కథలు పాలిటిక్స్ లోకి లాగిన విషయం అయింది. ఏం జరిగిన అన్నది మనకు అందరికీ తెలిసిన విషయం. ఈ రోజున ఖచ్చితంగా ఈ టాపిక్ డైవర్ట్ అవ్వాలి, ఈ టాపిక్ ఏ రకంగా డైవర్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ రోజు మహిళలు లాగుతారండి. ఏమండి రాధాకృష్ణ గారు, మీ ఇంట్లో మీ అక్క చెల్లి మీ భార్య లేరండి, మీ పిల్లలు లేరండి? ఈరోజు ఆడ మహిళలు కాదా? మరి ఆడకో రూలు మాకో రూలా? మీరు ఇంకా అవుట్ రేటెడ్ గా టీడీపీని సపోర్ట్ చేస్తూ ఒక బ్రోకర్ ఛానల్, ఒక బ్రోకర్ టీవీలా తయారై మీకు ఒక బ్రోకర్ పేపర్ కింద అసలు ఊరుకుంటున్నామని ఏంటండి? ఈ రోజున భారతమ్మని ఎన్ని రకాలుగా మీ ఏబిఎన్ ఛానల్లో బ్యాడ్ చేశారు. ఇవన్నీ కూడా పోన్లే కదా, మా జగన్మోహన్ రెడ్డి గారు పడ్డా వాళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కదా ఆగదు, మన అందరం ఓపి పడతాం మనం చెప్తా ఆయన చెప్పే కొద్దీ మేము అందరం ఊరుకున్నాం. ఈ రోజున అపంచపం తెలియని మహిళలు ఏంటి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తే వాళ్ళ యొక్క భార్యల్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మీరు ఏమనుకుంటున్నారండి అసలు మీ నోట్లో మాట్లాడండి. ఈరోజు జర్నలిజంలో ఉంటూ మీరు జర్నలిజం ఈ రకంగా కించపరుస్తారండి. అసలు ఊరుకునేదే లేదు రాధాకృష్ణ గారు. ఖచ్చితంగా మీరు ప్రెస్ ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి. నేను ఎప్పుడు కూడా ఏ మహిళని ఇలా మాట్లాడను, పొరపాటున రాశాను, పొరపాటున ఛానల్లో పబ్లిష్ చేశానని చెప్పి మీరు ఖచ్చితంగా వచ్చి క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మహిళల్ని గౌరవించకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మహిళల గురించి మాట్లాడితే మీ ఛానల్ మీ పేపర్ ని కూడా మేము అసలు ఉండనివ్వని చెప్పి మా తరపున ఈరోజు మహిళల తరపున అదే విధంగా అందరి తరపున కూడా మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం. మరి హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఇందాకే చూశాను, మరి ఆ మాట్లాడిన మాటల్లో ఏముందిలే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు మహిళా హోంమంత్రే కదండి. మహిళా హోంమంత్రి ఈరోజు ఒకళ్ళు కాదు ఎంతో మంది మహిళలను కించపరిచి మాట్లాడితే ఇమీడియట్ గా పేపర్ ని మీరు ఆపడము, లేదంటే ఆ యొక్క ఛానల్ ని పబ్లిష్ అవ్వకుండా ఆ ఛానల్ ని ఆపడం మీరు చెయ్యాలి తప్ప ఈ రకంగా మరి ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేంటి అన్నట్టు మీరు వక్రీకరించి మాట్లాడడం కూడా సహించలేదండి మరి అనిత గారు. సో ఖచ్చితంగా నేనైతే ఒకటే చెప్తున్నాను, ఇమీడియట్ గా రాధాకృష్ణ గారు ఈరోజు మహిళలతో పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు అంతకంతగా అనుభవిస్తారని మీరు ఇమీడియట్ గా వచ్చి క్షమాపణ చెప్పాలని, లేనిచో మా యొక్క యాక్షన్ ఎలా ఉంటుందని మీరు త్వరలో చూడబోతున్నారండి.